సంపద సంపాదించొద్దని చెప్పడం లేదు. కవి గమనించండి. మిమ్మల్ని సంపద చెడగొట్టేంతగా సంపాదించొద్దు అన్నాడు ఒక పద్యంలో. సంపాదించిన సంపదలో యాచకులకు ఇమ్మని చెప్పాడు ఇంకో పద్యంలో. పేదవాళ్ళకి ఇవ్వండి, ధనవంతులకు ఇవ్వద్దు ఇప్పుడే అన్నాడు. ఇప్పుడేమంటున్నాడంటే సంపద ఉండాలి, చూసుకోవాలి. ఎందుకంటే ఆ సంపద లేకపోతే మళ్ళీ ఎవడు మనకి దండం పెట్టడు ఇక్కడ. దానికి ఉదాహరణ చెబుతున్నాడు. నిన్ను లోకం గౌరవించాలంటే సంపద కూడా ముఖ్యమే. నాకు సంస్కారం ఉంది, చదువు ఉంది అంటే కుదరదండి, సంపద కూడా ఉండాలి. మనం ఎవరి దగ్గర యాచించవలసిన అవసరం రాకూడదు, చేయి చాపే అవసరం రాకూడదు. బలయుతుడైన వేళ నిజ బంధుడు తోడ్పడుగాని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదగాలి భాస్కరా. సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు. అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడు. ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు. ఎవడైనా అప్పివ్వాలంటే మనకు అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి. ఒకడికి నీకు ఎంత పొలం ఉంది అన్నట్ట, పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్ట, 101 ఎకరాలు ఉన్నాయన్నట్ట. అవునా, 101 ఎకరం అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటే అన్నట్ట. ఇది ఎక్కడ లెక్క? మేనమావ పొలం విడిదవుతుందా? మా నాన్నకు ఉందంటే వేరే విషయం, మా తాతకు ఉందంటే వేరే విషయం. మేనమావ పొలం మంద ఎలా అవుతుందంటే ఆయన కొడుకుది అవుతుంది, అది ఆయన కూతురుది అవుతుంది, మనకెందుకు అవుతుంది? ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి. ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చెయ్యి చాపే పరిస్థితి రాకూడదు. మనకు కావలసిన పొలం, అన్నం తినడానికి, ఓ ఇల్లు, ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు, నెలకింత. ఈ రోజుల్లో బతకాలంటే కనీసం 50-60 వేలు ఆదాయం ఉండాలి, లేకుండా బతకలేము, కష్టం. ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి. ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్ళే మనని మింగేస్తారు. దానికి ఏం చెబుతున్నాడు అంటే బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని. మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. అతడే బలముదొలంగనేని తన పాలిటి శత్రువు. మనకు ఆ సంపద లేకపోతే, మన బలం లేకపోతే మనకి మిత్రుడు కాకపోగా శత్రువు అవుతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం పేదరికంలో మునిగిపోయామనుకోండి, అప్పుల పాలైపోయామనుకోండి, అది వరకు పలకరించడానికి వచ్చే బంధువులు కూడా రారండి. ఎందుకు రారు? అప్పు అడుగుతావేమో అని భయం. మన ఇంటికి వస్తే అప్పు అడుగుతావేమో, అందుకని వెళ్ళరు, పలకరించరు. అసలు వాడి దగ్గర ఏముంది, వాడి తలకాయ అన్నీ పోగొట్టుకున్నాడు. నిజానికి మనకి మానవత్వం ఉంటే అన్నీ పోగొట్టుకున్నవాడి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలమ్మా, అది బంధుత్వం అంటే లెక్క, అది బంధుత్వం. మనం వెళ్ళాం, డబ్బు ఉన్నవాడి ఇంటికి వెళ్తాం. బంధువుల్లో కూడా పేదవాడి ఇంటికి మనం వెళ్ళాం. వాడు కోల్పోయాడు, వెళ్ళి 4 మంచి మాటలు చెప్పండి. ఎలా కోల్పోయాడో వాడు తెలుసుకునేలా చేయండి కనీసం. ఒరే, మీ నాన్న బోడు సంపాదించాడో, నువ్వు ఎందుకు ఇలా తగలబెట్టుకుంటున్నావు నాయన, నేర్చుకొని చెప్పండి. ఒకడు తండ్రి చెబితే వినడండి, మేనమామ చెబితే వింటాడు, పాఠం చెప్పే మాస్టర్ చెబితే వింటాడు. ఈవేళ ఎవరు చెప్పినా వినని వాళ్ళు, నా అదృష్టం ఏమిటో తెలియదండి, నా మాటలు వింటున్నారండి చాలామంది, నా మాటలు వింటున్నారు. ఆ మాట తల్లిదండ్రులు చెబుతున్నారు, మేము చెబితే వినరండి, మా పిల్లలు మీరు చెబితే వింటున్నారండి. ఫోన్ లేనమ్మా, తల్లిదండ్రి నేనే అనుకోండి, సంతోషం కదా, వినడమే కదా కావాల్సింది. అంటే ఏంటి? వాడు మనస్సుకి ఎక్కేలా చెప్పాలండి వచ్చిన సమస్య. ఆ టెక్నిక్ అందరికీ తెలియదమ్మా, సరస్వతీదేవి మాకు ప్రసాదించిన వరం అది. ఏ మనిషి ఎలా చెబితే వింటాడో, ఒక 1000 మంది ఉంటే ఎలా మాట్లాడాలి, 2 ఉంటే ఎలా మాట్లాడాలి, ఈ 2 విద్యలు భగవంతుడు మాకు నేర్పాడు. ఎందుకంటే లోకానికి చెప్పాలి కాబట్టి. ఎవరి దగ్గర ఏ ఉదాహరణలు చెప్పాలి, అందులో ఏం జోడించాలి, ఇవన్నీ ఉంటాయి. దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి ఒక తయారీ ఉంటుంది. నేను ఇవాళ నాకు వారింట్లో, రాము గారి ఇంట్లో వసతి ఇచ్చారు. నేను అక్కడ గదిలోంచి బయటికి రాలేదు. వారిని అడగండి, దేవాలయాలు చూద్దామా అండి అన్నారు. వద్దండి, నేను గుండెల్లోనే దేవుణ్ణి చూస్తానని చెప్పాను. నేను మొహమాటం వెళ్ళలేదు నాకు. ఇక్కడ నేను పర్యటన పెట్టుకుంటే గుజరాత్ అంతా తిప్పుతారమ్మా, పద్యాలు ఎవడు చెప్తాడు ఇక్కడ, పద్యాలు ఎవడు చెప్తాడు ఇక్కడ? నాకు 2 పనులు ఎవరింటికైనా వచ్చారంటే, 1 పుస్తక పఠనం, 2 మౌనంగా జపం చేసుకోవడం. ఈ 2 పనులేనమ్మా, 2వ పని లేదు నాకు. అందుకని వారింట్లో కూర్చుని గంటలు నేను జపం చేశాను. నా పుస్తకాలు ఏవో చదువుకున్నాను, చదవలసిన పద్యాలు చదువుకున్నాను. నేను కూడా తెచ్చుకున్న పుస్తకం కూడా చదువుకున్నాను. ఇంకా ఖాళీ దొరికింది, హాయిగా ఏసీ వేసుకుని మరీ జపం చేశాను. ఏసీ వారిది, జపం నాది, నా సొమ్మేం పోయింది. ఖాళీ. అంతేగాని బయటికి వెళ్ళి కూర్చుని బంధువులు మిత్రులందరికీ దర్శనాలు ఇచ్చి కాళ్ళు జాపేసి కూర్చుని కాళ్ళు కడిగించేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, చెడగొట్టేస్తారు మొత్తం. ఇక్కడ సమయం అంతా పోయింది, మొత్తం అంతా దర్శనాల్లోనే పోయింది. ఇంకా
ఇంకా అక్కడ కూర్చుని ఇక్కడ ఏం మిగులుతో సొల్లు సోది ఉంటాయి, పద్యాలు ఉండవు. ఇక్కడ భాస్కర శతకం అని హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ పెట్టాక చెప్పాలి, మరి 10 పద్యాలని చెప్పాలి కదా, లేని దానికి ఎందుకు అంటే చదవాలి. మీకు మొహమాటం లేకుండా సరస్వతి పాదాల సాక్షిగా చెబుతున్నా, 2 గంటల ఉపన్యాసానికి నేను 2 గంటలు తయారవుతానండి, కనీసం 2 గంటలు తయారవుతాను, లేకపోతే చెప్పలేము. నేను చిన్నపిల్లాడిని, ఆ విషయంలో ఏ రోజుకు ఆ రోజే నాకు పరీక్ష అనుకుంటాను. ప్రవచనం అంటే పరీక్ష, నాకు 10వ తరగతి పరీక్షే. నేను చదవాలి, తయారవ్వాలి, చెప్పాలి, వాటిని ఒక వరుసలో పెట్టుకోవాలి. భాస్కర శతకంలో ఉన్న వరుసలో నేను చెప్పట్లా. ఎవరు మీరు పుస్తకాలు పెట్టుకుని చూస్తే ఈ పద్యాలు ఎక్కడ దొరకవు, మీకు ఎక్కడుందో తెలియదు, ఉంటాయి, వెతుక్కోవడం కష్టం. కానీ అలా రకరకాలుగా ఉన్న పద్యాలు నేను రాసుకుని వాటిని ఏ వరుసలో చెప్తే బాగుంటుందో ఆ వరుసలో పెట్టుకుని చెబుతున్నా. మొట్టమొదటి చెప్పిన పద్యం ఎంతో తెలుసా? 67వ పద్యం. తర్వాత చెప్పింది 25వ పద్యం. తర్వాత చెప్పింది 104వ పద్యం. అలాగే ఉంటుంది, వెతికితే ఏం దొరకవు, ఎక్కడుందో తెలియదు, ఉంటాయి, అందులో ఉంటాయి, నేనేం సొంతం చెప్పట్లా, అంతే లెక్క. ఎందుకని? దానికి ఒక ఏర్పాటు లేకపోతే ఈ సభని రంజింపజేయడం కష్టం. ఆయన రాసిన ప్రతి పద్యము నేను చెబుతూ కూర్చుంటే గొడవలు అయిపోతాయి ఇక్కడ. ఎందుకంటే ప్రాచీన సాహిత్యంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకరకాల అవమానిస్తారు కొంతమంది మనుషులను. పుట్టుకతోనే వీళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, పుట్టుకతోనే గొప్పవాళ్ళు. నాకు అటువంటివి నచ్చవు. నేను కోరుకునేది సమాజం, అన్ని కులాలు అన్ని మతాలు బాగుండాలి, దేశం అంతా ఒకేలా ఉండాలి, అంతే, ఇలాగే ఉండాలి. ఏ కులము ఎక్కువ కాదు, ఏ కులము తక్కువ కాదు. పుట్టుకతోనే ఎవడైనా గొప్పవాడంటే నాకు మంటెత్తిపోతుంది ఆ విషయం. పుట్టుకతోనే ఎవరిని చెడ్డవాడన్నా అంతకంటే కోపం వస్తుంది నాకు. పుట్టుకతో ఎవరు గొప్పవాళ్ళు కాదు, తక్కువ వాళ్ళు కాదు. పుట్టినప్పుడు మనతో వచ్చేది ఉమ్మనీరు తప్పితే ఏం లేదు. అన్నీ మనం కష్టపడితేనే వస్తాయండి. దయచేసి అందరం గమనిద్దాం. పుట్టుకతో వచ్చింది ఈ పెంట మాటలు మానేయండి. పుట్టుకతో వ్యాధులు వస్తాయి, ఏమీ రావు ఇక్కడ. పుట్టుకల్నే మనం పొగుడుతూ కూర్చుంటే, కులాలని మనం పొగుడుతూ కూర్చుంటే సమాజం ఎప్పటికీ ఏర్పడదండి. అన్నీ గొడవలు, అన్నీ లెక్కలు. దానికోసం నేను ఎంచుకుంటాను పద్యాలు, ఖచ్చితంగా 100 పద్యాలు ఎక్కడ చెప్పను నేను. ఎందుకంటే మనకు సమాజం బాగుపడటం కావాలి. ఇక్కడ అందరూ సమానమైన భావన కావాలి. ముందు కష్టపడే తత్వం బాగా అలవాటు అవ్వాలి జనానికి. ఆకాశం నుంచి ఊడిపడదు డబ్బు ఎప్పుడు కూడా, మనం కష్టపడితేనే వస్తుంది. అంచేత లోకంలో ఈ లౌక్యం కూడా ఉండాలి. మన సంపద మనం కాపాడుకోవాలి. బలయుతుడైన వేళ నిజబంధుడు తొడ్పడుగా అని ఆతడే బలము తొలంగనేని తన పాలిటి శత్రువు. మనం బలంగా ఉన్నప్పుడే మన బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు. మీకు లెక్క ఏమిటో తెలుసా? కురుక్షేత్ర యుద్ధం అండి. ధర్మరాజు ఎంత మంచివాడండి, పాండవులు ఎంత మంచివాళ్ళు. వాళ్ళకి అన్యాయం జరిగింది కదా, కానీ సైనికులు ఎవరి పక్షంలో ఎక్కువ ఉన్నారండి? దుర్యోధనుడి పక్షంలో ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే దుర్మార్గం ఎక్కడైనా ఉందా అసలు? లోకంలో ధర్మం అంటారు కదా. కృష్ణ పరమాత్మ బతుకున్న రోజుల్లోనే అధర్మ పక్షంలో 11 లక్షల మంది ఉన్నారు, ధర్మపక్షంలో 7 లక్షలే ఉన్నారండి. ఇది లోకం తీరు. లోకం తీరు నువ్వు మార్చలేవు. లోకాన్ని బట్టి నువ్వు మారాలి, పరిస్థితులను బట్టి మనం మారాలి, కానీ మనల్ని బట్టి పరిస్థితులు మారవండి ఎప్పుడూ కూడా. రైలు ముందు ఆలస్యంగా రావచ్చు, అందుకని మనం ఆలస్యంగా వెళ్ళామనుకోండి ఇప్పుడే వెళ్ళిపోయింది అంటాడు ఎవడో గొడవ పెట్టి. ఇక్కడ నువ్వు ఆలస్యంగా వెళ్ళకూడదు, నువ్వు ముందే వెళ్ళాలి. నువ్వు రైలు రావడానికి 10 నిమిషాల ముందే నువ్వు అక్కడ ఉండాలి, కనీసం అరగంట ముందు ఉంటే మంచిది. అందుకని నిన్న ఆలస్యంగా వచ్చింది, ఈ రైలు ఎప్పుడు ఆలస్యమే అని నువ్వు ఆలస్యంగా వెళ్ళేవనుకో నీ జాతక మహిమ వల్ల రైలు ముందే వెళ్ళిపోతుంది. అక్కడ అప్పుడు ఏడుస్తూ కూర్చోవాలి, ఎప్పుడూ రాని రైలు ఈవేళ ముందే. అంటే మన జాతకం మనం ఏం చేద్దాం అక్కడ? అంటే లోకజ్ఞానం ఉంటే మనం ఎప్పుడు రైలు సమయానికి వాడు కాగితం ఇస్తాడు టికెట్, ఆ టికెట్ మీద ఉండే సమయానికి 1 పావు గంట ముందే మనం అక్కడ ఉండాలి. రైలు ఎప్పుడైనా రాని, వస్తే రైలు ఎక్కుతాం, లేకపోతే నమశివాయ భగవన్నామస్మరణ చేసుకుంటామండి. ఎంత ఆనందం అండి! రైలు వస్తే రాకే, రాకపోతే రాకే, ఎప్పుడప్పుడు వస్తుంది ఎక్కుతాం. జపం చేసుకుంది గొప్ప సమయం దొరికింది. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ రైళ్లు రావు అని మాటికి గడియారం చూస్తే ఏం ఉపయోగం ఇక్కడ? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఊరికే వాచి చూస్తుంటే వాచిపోతుంది, చెయ్యంతాను. ఇక్కడ ఏమి రాదు, రైలు రాదు. ఇక్కడ అది నేర్చుకోగలగాలి. బలయుతుడైన వేళ, అందుకే ధర్మరాజుకు అందిన సహాయం కంటే దుర్యోధనుడికి అందిన సహాయం ఎక్కువ. లోకం తీరు ఎలా ఉంటుందంటే, బలవంతుడికే మరింత బలం వస్తుంది, డబ్బున్నవాడికే మరిన్ని డబ్బులు ఇస్తారు. 100 కోట్ల ఆస్తులు ఉన్నవాడికే 10 కోట్లు కట్నం ఇచ్చి పిల్లనిస్తారమ్మా. ఏమీ లేని వాడికి పిల్లనవాడిస్తాడు ఇక్కడ? వాడికి ఏమీ లేదు కదా, వాడు మన మేనల్లుడే కదా, పోనీ మనం ఇద్దాం 10 కోట్లు, వాడి చేత ఒక వ్యాపారం పెట్టిద్దాం అనుకోడండి. వాడికే లేదు, మనమేమిస్తాం ఇక్కడ? వాడుకుంటే నువ్వెందుకు ఇవ్వడం? అర్థం లేని మాట. ఎంతసేపు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ఉన్నవాడికే ఇస్తా,
లేనివాడికి ఇవ్వరు. అందుకని నీ డబ్బు కాపాడుకోవడం నీ బాధ్యత అని చెబుతున్నాడు భాస్కర శతకం రచించిన మారద వెంకయ్య. ఎంత ఉపయోగపడే విషయమని దానికి ఉదాహరణ చెబుతున్నాడు. అతడే బలము తొలంగనేని తన బాలుడి శత్రువు. మన సంపద లేకపోతే మనం చేయి చాపే స్థితిలో ఉంటే మన బంధువులు మనకి రాబంధువులు అవుతారు, మిత్రులు మనకి శత్రువులు అవుతారు. ఎలాగో తెలుసా? ఇందాక దీపారాధన చేశాం వేదిక మీద, ఆ దీపాన్ని ఆధారంగా చేసుకుని చెబుతున్నాడు. పూర్ణుడై జ్వలనుడు కానగాల్చుదరి. అడవి అంటుకున్నప్పుడు గమనించండి మీరు, ఎప్పుడైనా పెద్ద మంట వస్తుంది, అడవిని కాల్చే అగ్ని దావా అగ్ని అంటారు, కార్చిచ్చు అంటారు తెలుగులో. అగ్ని పెద్ద స్వరూపంతో అడవి మొత్తం అంటించేస్తున్నాడు. అప్పుడు గాలి వీచింది అనుకోండి, కొంపలంటుకుపోతా ఇంకాస్త పెరిగిపోతుంది ఆ మంట. గాలి వీయకుండా వర్షం వస్తే అడవిని కాల్చే అగ్ని చల్లారుతుంది, అంతే కదా. కార్చిచ్చుని ఎవడు చల్లార్చలేటండి. విదేశాల్లో కొంతమంది డ్రోన్లలో విమానాల్లో పట్టుకెళ్ళి నీళ్లు జల్లుతున్నారు, కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ అంతకంటే భగవంతుడు సహజంగా చేసే ప్రయత్నం ఏమిటంటే, విచిత్రంగా ప్రకృతిలో దేనికి విరుగుడు దానికి ఉంటుందండి. మనం ఏం చేయక్కల, కాస్త ఓపిక పడితే చాలు. కార్చిచ్చు బాగా రేగుతుంది కదా, పొగ వస్తుంది కదా, ఆ పైకి వెళ్ళిన పొగ మేఘాలను పిలుచుకొస్తుంది, రండి 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 అని. యజ్ఞం చేస్తే వర్షాలు కురుస్తాయి. అది వైదిక విశ్వాసం కాదమ్మా, శాస్త్రీయమైన నిజం అది. ఖచ్చితంగా యజ్ఞం వల్ల వర్షాలు కురుస్తాయి. వాడవలసిన సమిధలు వాడాలి. ఇష్టం వచ్చినవనే తుమ్మ పొలలో వేప పొలలో మొహం కొడుక్కుంది కూడా పనికిరాని పొలాలన్నీ పట్టుకొచ్చి అందులో బారేయకూడదు. అక్కడ జువ్వి, జమ్మి, మర్రి, మారేడు లాంటి ప్లాంట్ సమిధలు అవన్నీ మెడికల్ ప్లాంట్స్, ఔషధపు మొక్కలు, అవన్నీ వనస్పతులు అంటారు వాటిని. వనస్పతులు అటువంటివే వాడతారు యజ్ఞాల్లో. ఊరికే ఏదో దొరికిన కట్టెలమో పట్టుకొచ్చి అందులో బారేయకూడదు. అక్కడ అలా అయితే పొగ వస్తుంది, మేఘాలు రావు. అవి వాడితే ఆ పొగ పైకి పెడితే అవి మేఘాలని పిలుచుకొస్తాయి. కార్చిచ్చు కూడా అంతే. అడవిలో అన్ని రకాల చెట్లు ఉంటాయి కదా. కార్చిచ్చు చెలరేగినప్పుడు బాగా మంట వ్యాపించి పొగ పైకి వెళ్ళి మేఘాలను పిలుచుకొస్తుంది. ఆ ప్రాంతానికి దూరంగా ఉండే మేఘాలు కూడా అక్కడికి వచ్చి వర్షం కురిపించి ఆ దావానలాన్ని దానంతటదే ఆరిపోయేలా చేస్తాయి. అది భగవంతుడు చేసే ప్రతిక్రియ. అంతవరకు మనం ఊరుకోలేము, మనం చేసే ప్రయత్నం మనం చేసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు ఇక్కడ. కానీ అంత మాత్రం చేసి అయిపోతుంది అనుకోవద్దు ఇక్కడ. అలాగే అగ్ని బాగా బలంగా ఉండి అడవిని మొత్తం అంటిస్తున్నప్పుడు వాయుదేవుడు ఏం చేస్తున్నాడు? అగ్నికి సాయం చేస్తున్నాడు. ఇక్కడ మనం వేదిక మీద దీపం పెట్టినప్పుడు ఏమవుతుందండి? పెట్టిన దీపం ఇక్కడి నుంచి పక్కకి ఎందుకు తీశారండి? ఇప్పుడు వెళ్ళి చూడండి, 5 ఒత్తులు ఆరిపోయి ఉంటాయి, అనుమానం ఏం లేదు ఇక్కడ. ఎందుకని? దీపం సన్నగా ఉంది. మరి అగ్ని బాగా లావుగా ఉన్నప్పుడు గాలి దాన్ని ఇంకాస్త మండించింది. దీపం సన్నగా ఉండేసరికి గాలి ఆర్పేసింది. అంటే నువ్వు సన్నగా ఉంటే నిన్ను ఆర్పేస్తారు, నువ్వు లావెక్కే ప్రయత్నమే చేయాలి ఖచ్చితంగా. శ్లోకజ్ఞానం ఎంత ముఖ్యమో లోకజ్ఞానము అంతే ముఖ్యం. లౌక్యం తెలుసుకుని బతకాలి. మన సంపదలు మనం కాపాడుకోవాలి. దాన ధర్మాలు చేయొచ్చు. ఇందాకే చెప్పాడు, కొందరికి ఏమవుతుందంటే దాన ధర్మాలు చేస్తున్న కొద్దీ బాగా దురద కింద పెరిగిపోతుంది. కీర్తికండూత్ అంటారు దీన్ని. వేదిక మీద ఈయన పేరు చెప్పి ఆయన 10 లక్షలు ఇచ్చారని, ఈసారి 20 లక్షలు ఇస్తా. ఇంట్లో భార్యను అడగడి, ఈయన ఇంటికి వెళ్ళాక చెప్పు తీసి కొట్టేయడం ఖాయం. అక్కడ నువ్వు 20 లక్షలు ఇస్తావా? ఎవరిని అడిగావు? 10,000 మించి దాన ధర్మాలు చేస్తే ఖచ్చితంగా భార్యకి చెప్పి ఆవిడ అనుమతి తీసుకుని చేయాలండి, శాస్త్రం చెప్పిన మాట. అనుమానం ఏం లేదు ఇక్కడ. వేదిక మీద మన పేరు చదవడం కోసం, గొప్ప కోసం దాన ధర్మాలు చేసేస్తే తర్వాత కుటుంబం అడుక్కు తింటుందమ్మా. ఈ మగాడికి ఏదైనా అయితే ఆ ఇల్లాల పని ఏమిటి? ఆ పిల్లలు ఏమైపోతారు? రోడ్డు మీద పడతారు వీళ్ళు. ఇక్కడ ఆయన అందరికీ దారపోసాడని ఎవడో ఇవ్వడమ్మా, అలాగే ఒళ్ళు కొవ్వెక్కి దానాలు చేసేసాడు, ఈవేళ ఏం లేదంటారు ఖచ్చితంగా. అందుకే నీ సంపదను నువ్వు కాపాడుకోవాలి. పెట్టుబడులు పెట్టే ముందు, లక్షలు పెట్టుబడులు పెట్టే ముందు, కోట్లు పెట్టుబడులు పెట్టే ముందు భార్యాభర్త ఇద్దరూ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా. ఇంత పెట్టి ఇల్లు కొనడం మనకు అవసరమా? ఇంత పెట్టి స్థలం కొనడం మనకు అవసరమా? మన దగ్గర ఉందా అని ఆలోచించాలి. ఇవాళ ఏం చేస్తున్నారండి? 10,000 చేతిలో ఉంటుంది, ₹1,00,000 వస్తువు కొంటాడు, ఈఎంఐ అంటారు దాన్ని. వీడి దగ్గర ఉన్నది 10,000, వీడు 10 లక్షల వస్తువు కొంటాడు. ఏమనంటే 95% లోన్. 95% లోన్. ఆ బుద్ధి ఉందా నీకు మాట్లాడడానికి? నీ దగ్గర 75% ఉంటే 25% లోన్ పెట్టవయ్యా. అంతేగాని నీ దగ్గర 5 పైసలు పట్టుకుని 95 పైసలు అప్పు చేస్తావా? లోకుగా ఉందా జీవితం నీకు? ఆట ఆడుకుంటున్నాడండి జీవితంతో వీడు. 95% లోను ఒప్పుకున్నాడంటే ఆట ఆడుతున్నాడు. ఈ ప్లేయింగ్ విత్ హిజ్ ఓన్ లైఫ్. మట్టి కొట్టుకుపోతాడు ఖచ్చితంగా. అలా ఆట ఆడకూడదు. నీకు వస్తువు కొనాలి అంటే ఆ వస్తువు ఖరీదు ₹1,00,000. నీ దగ్గర కనీసం 60,000 ఉన్నాయా, 75,000 ఉన్నాయా, 25,000 అప్పు చేయి, పర్వాలా తీర్చేస్తావు. 25,000 పెట్టుకుని 75,000 అప్పు చేస్తున్నారు ఈవేళ.
ఏమన్నా అంటే ఉద్యోగం ఉందండి, ఉద్యోగం ఉందయ్యా, ఉద్యోగం చేసేందుకు నీకు ఓపిక ఉందా మిత్రమా? అదే ఆరోగ్యం నీలో ఉంటుందా? అదే ఉద్యోగం నీకు ఉంటుందా? అదే కంపెనీ నన్ను ఉండనిస్తుందా? ఇవన్నీ ఆలోచించాలి. యువతరానికి ఆందోళనలు అందుకే వస్తున్నాయి, ఆత్మహత్యలు అందుకే జరుగుతున్నాయి. గమనించండి, రోజు పత్రికల్లో ఒక వార్త చూస్తున్నా, అప్పులు తీర్చలేక ఆత్మహత్య. ఎవడు చేయమన్నాడు అప్పులు? పెళ్లి కాగానే పెళ్ళాన్ని మొగుడిని పెళ్ళాం మురిపించడం కోసం 3 కోట్ల ఇల్లు, ఏకంగా 3 కోట్ల ఇల్లు, ఈఎంఐ, పెద్ద కారు ఇన్నోవా ఈఎంఐ, ఇంట్లో పెద్ద ఐరావతవంత సోఫా, అంతకంటే పెద్ద కుర్చీలు ఈఎంఐ, ఏమడిగినా ఈఎంఐ అంటే ఎవడు మాసికం వాడే పెట్టుకోవడం. ఇక్కడ చివరికి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు ఈఎంఐ. ఇది వాయిదాల పద్ధతే. ఎలా వచ్చేస్తుందండి ఈఎంఐ అన్నమాట అంత తేలిగ్గా? అదే పెద్ద తెలివైన పని కింద మాట్లాడుతున్నారు. నీ దగ్గర 75 పైసలు ఉంటే 25 పావలా అప్పు చేయాలమ్మా, శాస్త్రం అది. ఏ కాలంలోనైనా వర్తించే శాస్త్రం. అంతకు మించి చేస్తున్నామంటే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఇక్కడ ఓకే అంటారు. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కిందని. పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు. వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అడగండి ఎలా చేశారు. 30 పావలా నీ దగ్గర ఉంటే పావలా అప్పు, పావలా పెట్టి 30 పావలా చేస్తావు, గోక్కుపోతావు ఖచ్చితంగా. రేపొద్దున మనం అప్పులు కట్టలేకపోతున్నాం, మన ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలిసాక మన బంధువులు ఎవరు మన ఇంటికి రారు, ఇంకా ఎవ్వడు పలకరించడానికి రాడు, పైగా ఒళ్ళు కొవ్వెక్కి చేశాడంటారు. అది చెబుతున్నాడమ్మా భాస్కర శతకంలో 600 ఏళ్ల క్రితం చెప్పిన మాట ఈనాడు ఉపయోగిస్తుంది అంటే తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో అర్థం కావట్లేదా? బలయుతుడైన వేళ నిజబంధుడు తొడ్పడు గాని ఆతడే బలము తొలంగని తన పాలిటి శత్రువు అదెట్లు పూర్ణుడై జ్వలనుడు కానగల్చుదరి సఖ్యము చూపును వాయుదేవుడు ఆ బలియుడు సూక్ష్మదీపమగు పట్టున ఆర్పదగాలి భాస్కరా. అంత బలవంతుడైన అగ్నిదేవుడు ఒక వేదిక మీద జ్యోతి ప్రజ్వలన చేయగానే చిన్న ఒత్తి రూపంలో వెలుగుతుంటే ఫ్యాన్ ఆపేయండి. ఫ్యాన్ తిరిగితే మరి ఒత్తి ఉండదు, అక్కడ ఆరిపోతుంది. ఫ్యాన్ గాలి ఆరిపోతుందా? ఇక్కడ అగ్ని, అడవిని కాల్చే అగ్నేమో అదే ఫ్యాన్ గాలి వీస్తే తిరుగుతోందా? అంటే నువ్వు బలంగా ఉంటే లోకం నీకు సాయపడుతుంది, నువ్వు బలహీనుడవైతే లోకం నిన్ను మొత్తేస్తుంది. అనుమానం వల్ల. దీనికి తాజా ఉదాహరణ బహుశా మీరెవరూ వినకపోయి ఉండొచ్చు. ఈ మధ్య వ్యాస భారతంలో చదివాను నేను. ఏం చెప్పాడురా వ్యాసుడు? వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అంటారు. వ్యాసుడు చెప్పంది ఏం లేదుట అసలు 18 పురాణాల్లో. ఎవరు ఏం చెప్పినా వ్యాసుడు ఎంగిలే అన్నారు దాన్ని. వ్యాస ఉచ్ఛిష్టం జగత్సర్వం. వ్యాసుడు చెప్పిందానే మళ్ళీ చెబుతున్నారు. అందులో ఒక మంచి ఘట్టంలో చెబుతున్నారు. ద్రోణ పర్వం చాలా కీలకమైంది భారతంలో. యుద్ధం ఎక్కడ జరిగింది అంటే ద్రోణ పర్వంలోనే బాగా జరిగింది. భీష్మ పర్వంలో జరిగింది మామూలు విషయం. ప్రధానమైన వీరుడు ఎవరు? భీష్మ పర్వంలో ఉత్తర కుమారుడు, విరాటుని కుమారుడు శంఖుడు, శ్వేతుడు, ఎక్కువ భాగం విరాటుని పుత్రులే. మామూలు వాళ్ళు మరీ పరాక్రమవంతులు కాదు. వాళ్ళెవరో పోయారు. ఎందుకంటే భీష్ముడికి వాళ్ళెవరిని చంపడం ఇష్టం లేదు అసలు. ఆయన సరిగ్గా యుద్ధం చేయనని చెప్పాడు కూడా. నాకు ఇష్టం లేదని చెప్పాడు. ఎందుకు చేశాడంటే సింహాసనాన్ని కాపాడుతారని నేను ప్రతిజ్ఞ చేశాను, అందుకోసం చేస్తున్నా అంటాడు అంతే. ఒకడు చూడండి ఓటేస్తాడు వెళ్ళి, ఏమయ్యా నీకు ఇష్టం లేకపోయినా వాడికి ఎందుకు ఓటేసావంటే మా పక్కింట్లో ఉంటాడా, ఏం చేయమంటావు, మొహమాటానికి వేసానంటే అంతే లెక్క. అటువంటి మొహమాటాలు ఉంటాయి. పైగా అంటాడు వాడు గెలవకూడదు అంటాడు. ఎందుకు వేసావంటే ఏం చేస్తాం, బాగా ఫ్రెండ్ తెలుసున్న వాడు 10 సార్లు అడిగాడు, ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయించి అందుకు వేశానంటే ఏదో చెప్తాడు ఇక్కడ. అలాగే భీష్ముడు యుద్ధం చేశాడు. ఎందుకంటే భీష్మ పర్వంలో జరిగింది సరైన యుద్ధం కాదు. నిజానికి ద్రోణ పర్వంలో జరిగింది భయంకరమైన యుద్ధం. రోజు 3-4 వికెట్లు పడిపోయాయి అటో ఇటో, రోజు 3-4. 5 రోజుల్లో 25 మంది ప్రధాన వీరులు లేచిపోయారు. అందులో అభిమన్యుడు చాలా ప్రధానం, భగదత్తుడు చాలా ప్రధానం. భగదత్తుడు ఎవరు? నరకాసురుడి కుమారుడు, మహావీరుడు. వాడు శౌర్యం అంతా ఎక్కడుందో తెలుసా? వాడు ఏనుగులో ఉందండి. వాడు పెద్ద ఏనుగు మీద వస్తాడు. ఆ ఏనుగు యుద్ధం చేయదు, అది తొండంతో చుట్టేస్తుంది. 25 మందిని విసిరేస్తుంది. 25 మంది గోవిందా, మళ్ళీ చుట్టేస్తుంది, మళ్ళీ విసిరేస్తుంది, మళ్ళీ చుట్టేస్తుంది, మళ్ళీ విసిరేస్తుంది. కృష్ణార్జునుల రథం మీద కూడా దూకేసింది అది. అంత పెద్ద ఏనుగు అది. అది ఇంద్రుడు ఇచ్చాడు ఆయనకి, భగదత్తుడికి. ఆ ఏనుగు మీద ఆయన యుద్ధానికి వచ్చాడు. ఆ ఏనుగుతో యుద్ధం చేయలేక భీమసేనుడు అంతటి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. ఏనుగులను చంపడంలో మంచి నైపుణ్యం ఉంది భీమసేనుడికి. అతను కూడా భీముడు రథాన్ని భగదత్తుడు ఏనుగు తొక్కేస్తే తప్పించుకునే దారి లేక ఏనుగు కాళ్ళ సందులో దూరాడు.
కాళ్ళసందులో దూరం ఏం చేశాడో తెలుసా? గజశాస్త్రం బాగా తెలిసిన వాడు కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ ఏనుగు కొన్ని కీలకమైన ఆయువు పట్లు ఉంటే అక్కడ నొక్కే నెమ్మదిగా దెబ్బ కూరుకుంది. అది శాస్త్రం అంటే. గజశాస్త్రం చదువుకున్నాడు ఆయన. మర్మస్థానాలు కొన్ని ఉంటాయి, మదజలం స్రవించే ప్రదేశాలు ఉంటాయి. అక్కడ కనుక సున్నితంగా తడివితే దానికి ఏవో శృంగార భావాలు కలుగుతాడు, లేనిపోను గొడవ అంతా. అది గమనించి మరి యుద్ధంలో గెలవాలంటే అంతే. అందుకని ఏనుగు 4 కాళ్ల మధ్యలోకి భీమసేనుడు వెళ్ళిపోయి దాన్ని అక్కడక్కడ కొంచెం మృదువుగా తడిమాడు. దెబ్బ కదా యుద్ధం చేయడం మానేసి ఏదో మగ ఏనుగుతో క్రీడించినట్టే ఆడ ఏనుగులాగా ఆనందించడం మొదలెట్టేసింది. ఆ దెబ్బలో బయటకు వచ్చాడు భీముడు. ప్రాణం కాపాడుకోవాలంటే ఇంత చెయ్యాలి. ఇక్కడ గజశాస్త్రం చదివాడు కాబట్టి ఆ పని చేశాడు. మనబోడిగాడ ఏదో ఏం చేస్తాం, అది కారెత్తగానే కింద తలకే పెడతాం, అక్కడ ఒక దొక్కుతుంది, అంతే లెక్క. అలాంటి ఏనుగుని భగదత్తుడు ఉపయోగించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడేస్తూ ఉంటే అప్పుడు అర్జునుడు ఎదురుగా వచ్చాడు. కృష్ణార్జునుడు వచ్చారు. కృష్ణుడు మంచి ఉపాయం చెప్పాడు. వీడు ఏనుగుని చంపితే కానీ వీడు చావడు, వీడిని చంపడం వల్ల ఉపయోగం లేదు, ఏనుగు అందరినీ చంపేస్తుంది, అందుకని ముందు ఏనుగును చంపు అని అంటే అర్జునుడు ఒక తీవ్రమైన బాణాన్ని బాగా వెనక్కి ఆకర్ణాంతం చెవుల వరకు సాగదీసి దాని నుదుటి మీద వేశారండి. సరిగ్గా కుంభస్థలానికి కింది భాగం ఉందే అది ఆయువు పట్టు, అది ఆయువు పట్టు ఏనుగుకి. అక్కడ కొడితే ఏనుగు చచ్చిపోతుంది. సరిగ్గా మావటీయుడు పైన ఉంటాడు, ఆయన అంకుశం పెట్టి అక్కడే పొడుస్తూ ఉంటాడు, మెత్తగా ఉంటుంది ఆ ప్రదేశం. మిగిలిన చోట ఎక్కడ పొడిచినా వీడినో తొక్కుతుంది. అది ఆ సున్నితమైన ప్రదేశం గమనించి మావటీయుడు పొడుస్తాడు పైన కూర్చొని. ఆ పొడిచే చోట సరిగ్గా బాణం వేస్తే ఏం జరిగిందంటే ఆ బాణం ఏనుగు శరీరంలోకి వెళ్ళిపోయింది, లోపలికే. వెనకాల ఉండే గద్ద ఈకల కుచ్చుతో సహా బాణం ఏనుగు శరీరంలోకి వెళ్ళిపోయింది. అని పిచ్చెక్కినట్టు అరిచి కింద పడిపోయింది. అప్పుడు కూడా ఈ భగదత్తుడు ఏం చేశాడు అంటే, పైన ఉన్నాడు కదా వీడు, అందుకని ఏనుగుని ఇలా కొట్టి పైనుంచి లే 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 వాడిని తొక్కే అంటాట. వాడి ఆజ్ఞ ఇది వినలేదు. దానికి మంటెత్తిపోతుంటే ఆజ్ఞ ఎక్కడెక్కడ? వీడు గెలిస్తే దానికి, ఓడిపోతే దానికి మంటెత్తిపోతుంది. అర్జునుడు వేసిన బాణం లోపలికి వెళ్ళి అవయవాలు మొత్తం చీల్చేస్తుంది, లోపల పరుగు పెడుతోంది బాణం. దానికి పిచ్చెక్కిపోయి తట్టుకోలేక అది ఏం చేసిందంటే అక్కడ వ్యాసుడు ఒక అద్భుతమైన శ్లోకం రాస్తాడు. మనకు అవసరమైన సందేశాన్ని అందిస్తాడు ఖచ్చితంగా. డబ్బు దాచుకోవడం ఎంత అవసరమో చెబుతాడు ఏనుగుతో జరిగిన యుద్ధంలో. ఇది వేదాంతాన్ని యుద్ధాన్ని కలగలిపి వర్ణించడం అంటే. సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు, సకరీ భగదత్తేన ప్రేర్యమాణో ముహుర్ముహు, నకరోతి వచస్తస్య దరిద్రస్యేవ యోషిత అంటాడు. ఈ దరిద్రస్యేవ యోషిత అన్నది మనం బాగా పట్టుకోవలసిన మాట. ఆ ఏనుగు భగదత్తుడు ఎంత చెప్పినా మళ్ళీ పైకి లేవలేదుట, వాడు ఆజ్ఞ పాటించలేదు. అది ఎలా ఉందంటే పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు అని చెప్పాడు వ్యాసుడు. దరిద్రస్యేవ యోషిత, పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరబ్బా. ఇంట్లో ఎంత భక్తి ఉన్న భార్య అయినా సరే, భర్త అంటే ఎంత గౌరవం ఉన్నా సరే, సంపాదన లేకపోతే ఏం చేస్తుందంటే ఓ భక్తి ఏం చేస్తాం ఇక్కడ, పతిభక్తే రూపాయి లేదు ఇక్కడ ఉంటుంది. భర్త మొహం మీద అనకపోయినా ఎవరి దగ్గరైనా ఉంటుంది ఖచ్చితంగా. ఏమి సంపాదన లేదమ్మా, ఇంట్లో కూర్చుంటాడు అక్కడ. ఈయనకంటే నేనేనయం కుట్లు అల్లికలు నేర్చుకుని సాయంత్రానికి 100 రూపాయలు సంపాదిస్తున్నా అని అనరాండి. అందుకని పేదవాడి మాట పెళ్ళాం పిల్లలు కూడా వినరు. దరిద్రస్యేవ యోషిత, అలా పేదవాడి మాట కుటుంబ సభ్యులు కూడా విననట్టే ఆ భగదత్తుడి ఆజ్ఞని ఏనుగు కూడా వినలేదు, పాటించలేదు అన్నాడు. అందుకని మన మాట ఇంట్లో చెల్లాలన్నా బయట చెల్లాలన్నా తగిన డబ్బు మన దగ్గర ఉండాలి, దాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి ఖచ్చితంగా. అంతా గోకుకుపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకోకుండా ఉండాలంటే ఎలా ఉండాలో చెబుతాడు. ఒక్కోసారి డబ్బు ఎలా ఉంటుంది అంటే కేవలం కష్టపడితే రాదండి. అంతేకాదు మన వాళ్ళకి ఎవరికో డబ్బు బాగా ఉండొచ్చు, అది మనది కాదండి, మనం సంపాదించింది మనది. భ్రష్టునగ అర్ధవంతులకు బంధువులెందరు గల్గినన్, భ్రష్టునగ అర్ధవంతులకు బంధువులెందరు గల్గినన్, నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు, నిజాదృష్టము లేదుగావున దరిద్రత బాపగలేరు. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. తా జ్యేష్ఠగదేమిటి
తా జ్యేష్ఠకదేటికిన్ సిరులనీయదు తా జ్యేష్ఠనదేటికిన్ ఘనత చేయదు తోడన బుట్టి భాస్కరా తా జ్యేష్ఠకు అదేటికిన్ సిరిని చేయదు తోడన బుట్టి భాస్కరా. మన బంధువులకి సంపదలుంటే మనకున్నట్టు కాదు. ఇందాక చెప్పినట్టే నీకు ఎంత పొలం ఉందంటే 101 ఎకరాలు, ఏదిరా 101 అంటే మా మేనమావది ఉందా, నాది ఒకటి అంటే కుదరదు. రికార్డు ప్రకారం 1 ఎకరమే నీది, 100 మేనమావదే. మా తమ్ముడికి ఉందండి, మా తమ్ముడు కోటీశ్వరుడు అండి, మా తాత కోటీశ్వరుడు అండి, ఈ గొప్పలు అనవసరం, నీకేముందో చెప్పు, ఖచ్చితంగా అంతే. ఎందుకంటే భ్రష్టునకు ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఆచార సంప్రదాయాలు కొన్ని పాటించాలి. మొహమాటం లేకుండా చెప్పుకుందాం. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోవాలి. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. 7ంటికి 9ంటికి లేస్తే ఉన్న సంపదలు కూడా గోక్కుపోతాయి, అనుమానమే లేదు. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోయి ఆ పాత బట్టలు తీసేసి ఉతికిన బట్టలు ధరించాలి ఖచ్చితంగా. అప్పుడు లక్ష్మీదేవి దగ్గర మన ఇంట్లో ఇలవేలుపు ఎవరైతే రామచంద్రుడు, శివుడు ఎవరైనా పర్వాలా, అక్కడ ఒక దీపం పెట్టి ఒక్క పువ్వు పెట్టి దండం పెట్ట. ఒక్క పువ్వే, దొడ్లో పువ్వులన్నీ కోసేయకండి అనవసరంగా పట్టుకొచ్చి. ఒక్క పువ్వు పెట్టి దండం పెట్ట, ఒక్క నమస్కారం పెట్టినా చాలు. పువ్వులు పెట్టడం కాదు ముఖ్యం, ఇక్కడ మనస్సు ముఖ్యం. పెట్టాలి. తర్వాత వీలైతే ఓ స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోవాలి. కాసేపు జపమో ధ్యానమో చేయాలి 1 అరగంట. తర్వాత నీ పనులన్నీ చేసుకో, ఎవడు వద్దన్న. మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలి. కనీసం ముఖమైనా కడుక్కోవాలి నీళ్ల కొరత ఉంటే. మళ్ళీ దేవుడి దగ్గర కూర్చోవాలి. 1 అరగంట పాటు స్తోత్రమో పారాయణో ధ్యానమో జపమో ఏదైనా చేయాలి. ఇది నిత్యకృత్యంగా ఏ ఇంట్లో స్త్రీలు పురుషులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందమ్మా, అనుమానమే లేదు. మీరు ఏ దేవుణ్ణి అర్చించినా ఉంటుంది, లక్ష్మీదేవినే అర్చించాలని ఏం లేదు ఇక్కడ. ఏ దేవుణ్ణి మీరు పూర్తిగా నమ్మి అర్చించినా, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఏ దేవుణ్ణైనా పర్వాలా, ఎలవేలుపు ఆ దేవుడే సంపదలన్నీ ఇస్తారు. కానీ ఈ మాత్రం ఆచారాలు పాటించాలి. అది కూడా లేకపోతే భ్రష్టుడు అంటారు. భ్రష్టునకు అర్థవంతులకు బంధువులు ఎందరు కలిగిన, బాగా డబ్బున్న బంధువులు మనకి చాలామంది ఉండొచ్చు. కానీ నిజాదృష్టము లేక కావున, నిజాదృష్టము లేదు కావున దరిద్రత బాపగలేరు. మనకి స్వయంగా అదృష్టం లేదు, ఆచారం లేదు ఇక్కడ. అటువంటిప్పుడు వాళ్ళ సంపద మనకి రాదండి. దానికి లక్ష్మీదేవినే ఉదాహరణగా చెబుతున్నాడు ఇక్కడ కవి. ఎవరికీ తోచని ఉదాహరణ ఇది సాహిత్యంలో. సత్కృపాదృష్టిని నిలిపి లోకులకు అతి స్థిర సంపదలిచ్చు లక్ష్మి. అందరినీ చల్లగా చూసి అందరికీ సంపదలిచ్చేటువంటి లక్ష్మీదేవి సొంత అక్కగారు దరిద్ర స్థితిలో ఉంటే రూపాయి ఇవ్వలేదండి. అది లెక్క. ఆవిడ అక్కగారు ఎవరండి? జ్యేష్ఠాదేవి. ఆవిడని జ్యేష్ఠాదేవి అంటారు. తెలుగులో పలకలేక జ్యేష్ఠ అంటారు. అది కూడా జ్యేష్ఠ పలకలేక జ్యేష్ఠ వచ్చింది. ఆ జ్యేష్ఠాదేవి ఎవరో కాదు, పాల సముద్రంలో లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది పెద్దక్క. అందుకే ఎవడైనా చేయకూడని వ్యాపారాలు చేసి డబ్బులు కోల్పోతే ఏమంటారంటే పెద్దమ్మని ఎత్తిమే కూర్చుంది, అందుకే పోయే డబ్బులని. పెద్దమ్మ అంటే శనిదేవత, చిన్నమ్మ అంటే లక్ష్మీదేవి. అలాగని మీ పెద్దమ్మల్ని మీ చిన్నమ్మల్ని ఈ పోలికలతో పోల్చకండి, నన్ను తిట్టుకుంటారు అనవసరంగా. ఆ పెద్దమ్మ అనే మాట జ్యేష్ఠాదేవికి వర్తిస్తుంది, మన పెద్దమ్మ కాదు. ఇక్కడ పెద్దమ్మ అనే పేరు ఉంది ఎందుకంటే ఆవిడ పట్టుదల పట్టి కూర్చుంటుంది. లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి తేడా ఏమిటంటే, అదృష్ట దేవత మన ఇంటి తలుపు తడుతుందిట, తీస్తే లోపలికి వస్తుంది, తీయకపోతే పక్కింటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి అలా కాదు, కాలింగ్ బెల్ కొట్టి నువ్వు తీసే వరకు అక్కడే కూర్చుంటుంది. పైగా జుట్టు విరబోసుకుని గోక్కుంటూ కూర్చుంటుంది, పేలన్నీ గడపలో పోసి. ఎవరైనా అలా జుట్టు విరబోసుకుని నూనె రాసుకోకుండా తిరుగుతున్నారంటే దరిద్ర దేవత వాళ్ళ ఇంట్లో తాండవిస్తుందని అర్థం. ఇక్కడ హైందవ ఆచారాలు మనం పాటించాలి. ఇవాళ సొమ్ములు పోవడానికి ఈ జుట్టు విరబోసుకోవడం ఒక కారణం. దాన్ని కనీసం దువ్వరు, కొబ్బరి నూనె రాయరు, ఇంటి నిండా వెంట్రుకలు పడుతూ ఉంటాయి. ఇదే దరిద్రం అంటే. అష్టదరిద్రాలు ఇలాంటి వాళ్ళు ఉన్న చోటే ఉంటాయి. ఖచ్చితంగా జుట్టుకు నూనె రాసుకోవాలి, దువ్వుకోవాలి. ఆ వెంట్రుకలు ఎవరి మీద పడకూడదు. హాల్లో కాదు, పడకటింట్లోనూ హాల్లోనూ కూర్చోకూడదు. వీధిలో కాస్త వీధి గడప ముందు గాలి వేసే చోట కూర్చోవచ్చు. మనం ఫ్యాన్ వేసుకోకూడదు, ఫ్యాన్ వేస్తే వెంట్రుకలన్నీ ఇల్లంతా పడతాయి. గాలి వేసే చోట మనం కూర్చొని చిక్కు తీసుకుని దువ్వుకుని చక్కగా రాసుకుని ఇంట్లోకి రావాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ పూర్వం వాళ్ళు తీసిన చిక్కుని ఇలా వేలికి చుట్టేవారండి బాబు, ఇలా వేలికి చుట్టేవారు. ఇప్పుడు కూడా వేలికి చుడుతున్నారు, అమ్మేస్తున్నారండి. అది కూడా తయారైంది అక్కడ. నమశివాయ. వేలికి చుట్టం ఎందుకంటే అమ్మేయడానికి, ఇంత జుట్టు కూడా అమ్ముకోవడమే. ఇంత దరిద్ర స్థితిలో ఉన్నాక మన ఇంట్లో లక్ష్మీదేవి ఎందుకు ఉంటుందండి?
అది పోనీ అవతల భారతం ఎవడో ఒకడు అమ్ముకుంటే అది చుట్టేసి ఇలా దాచేసి దాన్ని అమ్మేయడం ఇక్కడ. మనమే అంత జుట్టు అమ్ముకునే స్థితిలో ఉన్నాం ఇక్కడ. ఆచారాలు కొన్ని పాటిస్తే తప్పు ఉండదు. అందుకని లక్ష్మీదేవికి అక్కగారు జ్యేష్ఠాదేవి ఏం చేస్తుందంటే మన తలుపు కొట్టి కాలింగ్ బెల్ కొట్టి 3-4 సార్లు నొక్కి, ఒకవేళ పలకట్లేదేమో, ఎందుకంటే కరెంటు లేకపోతే కాలింగ్ బెల్ పనిచేయదు కదా. అందుకని మనం బయటికి వెళ్ళే వరకు గుమ్మం దగ్గరే కూర్చుని ఏడుస్తూ రాగాలు ఎడుతూ ఉంటుంది అక్కడ, ఏడుస్తూ. ఇంకా ఆ శని చాలు మనకి. మనం ఎప్పుడు తలుపు తీస్తే అప్పుడు లోపలికి వస్తుంది. ఇదే వీళ్ళిద్దరి మధ్య తేడా. ఇంతకీ ఆ అక్కగారే తనకంటే ముందు పుట్టింది పాలసముద్రంలో, లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది. కానీ ఈ లక్ష్మీదేవి సంపదలు అక్కగారికి ఇవ్వచ్చు కదండి, తోబుట్టువే కదా. తన తోబుట్టువు కూడా ఇవ్వలేదు లక్ష్మీదేవి, లోకమంతటికి ఇస్తోంది. కానీ ఎందుకంటే ఆవిడ జుట్టు విరబోసుకోవడం కారణంగా, నూనె రాసుకోపోవడం కారణంగా, మాసిన బట్టలు తొడగడం కారణంగా, కళావిహీనమైన ముఖంతో ఉండడం కారణంగా అటువంటి వాళ్ళ ఇంట్లో సంపదలు ఉండవు, శాస్త్రం చెప్పిన వాటి. అందుకని తన సొంత అక్కగారైనా ఈవిడ సొమ్ము ఆవిడికి రాలేదు కదా. మన బంధువుల సొమ్ములు మనకెక్కడి నుంచి వస్తాయండి, పని లేక మనం సంపాదించుకోవాలి. కానీ అందుకే మనం సంపాదించుకోవాలంటే బాగుండాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇంకొక తాత్విక రహస్యం చెబుతా. పాలసముద్రంలో ముందు పుట్టింది శనిదేవత, తర్వాత పుట్టింది లక్ష్మీదేవ. అంటే అర్థం ఏమిటండి? పాలసముద్రం అంటే మన మనస్సు. మన మనస్సులో ముందు వచ్చే ఆలోచనలు ఎప్పుడు శనిగుట్ట ఆలోచనలే వస్తాయి. కాస్త ఆలోచించగా తర్కబద్ధంగా ఉండే ఆలోచన లక్ష్మీప్రదంగా ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. రెండవ ఆలోచన చాలా గొప్పది, లెక్కెట్టకూడదు ఒకటోది రెండోదని. మొదటి ఆలోచన అంటే ఎప్పుడు ఆవేశంలో వస్తుందండి. ఎప్పుడైనా మొదటి ఆలోచన ఎప్పుడు ఆవేశంలో వస్తుంది మనకి. ఎక్కడో ఎవరింటికో పెడతాం, ఒక పెద్ద సోఫా సెట్ చూస్తాం, వెంటనే వచ్చే దరిద్రగుట్ట ఆలోచన ఏంటంటే ఇలాంటిది కొనాలి. ఇదే దరిద్రగుట్ట ఆలోచన. అంటే వెంటనే కొనేయకూడదు, ఆన్లైన్లోకి వెళ్ళిపోకూడదు, నొక్కేయకూడదు, బ్యాంకులు ఫోన్లు నొక్కేయకూడదు. ఆపు. అది శనిగుట్ట ఆలోచన. కాస్త ఆలోచించు. అది ఎంత? 2 లక్షలు. నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయా? పోనీ 1,50,000 ఉన్నాయా? పోనీ 1,00,000 ఉందా? లేదు. 10,000 ఉన్నాయి అక్కడ, లింగులు ఇటుకోమంటూ ఇక్కడ కొనేస్తారట. ఇది రెండో ఆలోచన. ఇప్పుడు మీరు ఆలోచించండి, మొదటి ఆలోచన కంటే రెండో ఆలోచన గొప్పది కాదు. అందుకే మొదట పుట్టిన శని దేవత కంటే రెండోసారి పుట్టిన లక్ష్మీదేవి గొప్పది. ఇది ఆలోచన. హిందూ పురాణ కథలన్నీ తాత్విక రహస్యాలతో నిండి ఉంటాయి. నీకు ఎప్పుడైనా ఒక ఆలోచన వస్తే వెంటనే అమలు చేయొద్దు. థింక్ ఇట్ ట్వైస్, థ్రైస్, రెండోసారి, మూడోసారి ఆలోచించు. అదే పాలసముద్రాన్ని మధించడం అంటే మిత్రమా, కవ్వమెట్టి చిలుకుతూ కూర్చోలేదు అక్కడ దేవతలు దానవులు, పనేం లేకుండా. నీ మనస్సులో వచ్చే ఆలోచనలు చిరకాలే. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుందమ్మా, చూసుకోవాలి ఇక్కడ. జీవితాన్ని చిలకాలి. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. కెలకడం అంటే వేలెట్టి కెలకడం, కంపు వస్తుంది. చిలకాలి. ఇది మంచిదేనా, ఇది చెడ్డదా, ఎంత ఉంది, కొనచ్చా, అవసరమా? పెళ్లి సంబంధం దగ్గర ఆలోచించాలి, ఉద్యోగంలో చేరేటప్పుడు ఆలోచించాలి, చదువులో కాలేజీలో చేరేటప్పుడు ఆలోచించాలి, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అరగంట కాదమ్మా 6 గంటలు ఆలోచించాలి, 6 రోజులు ఆలోచించాలి. ఒక నిర్ణయం తీసుకోకముందు ఎన్ని రోజులైనా ఆలోచించవచ్చు. ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఆలోచించద్దు, భగవంతుడు వదిలేయాలి. ఇంకా తీసుకునేటప్పుడు ఆలోచించాలి. అప్పుడు ఆలోచించిన కొద్దీ సముద్రంలో మదించగా లక్ష్మీదేవి పుట్టినట్టే మన మనస్సులో మంచి ఆలోచనలు పుడతాయి. అందుకని మొదటి ఆలోచన జ్యేష్ఠాదేవి, తర్వాత ఆలోచించగా వచ్చిన ఆలోచన లక్ష్మీదేవి. ఖచ్చితంగా అటువంటి లక్ష్మీదేవికి స్వాగతం పలకండి అన్నాడు ఖచ్చితంగా. అలాగ మన బంధువులో ఎవరో మన ఆపదలు పోగొడతారనుకోవడం పొరపాటు.